మాకు మా కూతుళ్ళకి మధ్య ఈ స్పర్ధలు. భగవంతుడా, అసలు మేము చేసిన పాపం ఏమిటయ్యా? ఊరుకో వరలక్ష్మి, ఇప్పుడెందుకు అలా ఏడుస్తావు? కావ్యకు మన మీద ప్రేమ ఉందని తెలిసిపోయింది కదా, అది తప్పకుండా దాని భర్త మనసు మార్చి మనతో కలిసిపోయేలా చేస్తుంది. అవునన్న, నాకు అలాగే అనిపిస్తోంది. ఏదో ఒకరోజు ఇద్దరు కలిసి మన ఇంటికి తప్పకుండా వస్తారు, మనల్ని అర్థం చేసుకుంటారు. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. అదే జరిగితే ఇంకా కావాల్సింది ఏముందిరా? నేను ఆరాటపడేది దానికోసమేగా. నేను బజార్ను వెళ్తుంటే జనం చూసే చూపులకి, వాళ్ళు అడిగే ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. మనసు ఎంత రాయి చేసుకుందామనుకున్నా కుదరడం లేదు. పెళ్ళై వెళ్ళిన కావ్య మీ ఇంటికి రావడం లేదేంటి? ఇంక మీరేమో అర్చని వదిలేసుకున్నట్టేనా? మీ కూతుళ్ళిద్దరూ మీతో తెగదంపులు చేసుకుని వెళ్ళిపోయారా అంటూ తలో మాట అంటుంటే తట్టుకోలేకపోతున్నాను. మరి వాళ్ళ నోళ్ళకి హద్దు పద్దు లేకుండా పోయింది. ఎంత తొందరగా మనం ఒకటైతే అంత తొందరగా వాళ్ళ నోళ్లు మోయించగలం. చూసావా ప్రియా, అమ్మ ఎంత బాధపడుతుందో. రేపు నీకు పెళ్ళైన తర్వాత నీ వల్ల ఏదైనా తేడా వస్తే భరించడం అమ్మ వల్ల కాదు. అందుకే జాగ్రత్తగా నడుచుకోమ్మా. నువ్వేం దిగులు పడకన్నయ్యా. నేను పెళ్లి చేసుకోబోయే అతను మన పట్ల ప్రేమగా, మన కుటుంబ గౌరవం పెంచేవాడిగా ఉంటేనే పెళ్లి చేసుకుంటాను. అమ్మా, నువ్వు నా గురించి అస్సలు బాధపడాల్సిన అవసరం లేదమ్మా. అర్చన కావ్యాలా కాకుండా నీకు తోడుగా నేనుంటానమ్మా. నీకెలాంటి కష్టం రానివ్వను. ఈ మాట చాలమ్మా, మనసుకు తృప్తి కలిగించేలా మాట్లాడు. మీ అక్కయ్యలిద్దరూ వాళ్ళ వాళ్ళ భర్తల కోసం నన్ను పరాయిదాన్ని చేశారు, ఏమీ కానిదని చేశారు. ప్రియా, అలా నీ విషయంలో జరగకూడదమ్మా. జీవితాంతం నువ్వు మాతో కలిసి ఉండాలి. నీకు మంచి సంబంధం చూసి నీ పెళ్లి చేస్తానమ్మా. నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాకు దూరం కాకూడదు. వరలక్ష్మి, నువ్వు చెప్పే మాటలన్నీ ఇప్పుడు బాగానే ఉంటాయి, కానీ రేపు మళ్ళీ నువ్వే గొప్పింటి సంబంధం కావాలని ఆశపడతావు. బాగా డబ్బు, ఆస్తి, అంతస్తు, పెద్ద ఉద్యోగం ఉన్నాడు కావాలని పంతాలు పడతావు. ఏదైనా మన తాహతుకు మించిన సంబంధాలకు ఆశపడితే ఇలాగే జరుగుతుంది. మన అనుకున్న బంధువుల్లోనే సంబంధం చుట్టం మంచిది. అన్ని విధాలా మనల్ని అర్థం చేసుకుని ఏ గొడవ లేకుండా కలిసిమెలిసిపోతారు. నా మటికి నాకు దీన్ని అయిన వాళ్ళకిచ్చి చేయటమే కరెక్ట్ అనిపిస్తుంది. ఆహా, ఇదే కరెక్ట్ టైం వీళ్ళకి వదిన వాళ్ళ అన్నయ్య గురించి చెప్పటానికి. నాన్నా, ఏంటమ్మా? మీరు సొంత వాళ్ళు అయిన వాళ్ళు అనే కదా విజయవాడ అత్తయ్య చెప్పినట్టు కావ్యని ఆ సంబంధానికిచ్చింది. కానీ ఇప్పుడేమైంది? కావ్యకి మనమే కాని వాళ్ళం అయిపోయాం. అందుకే మన తరపు వాళ్ళు కాకుండా వదిన తరపు వాళ్ళ బంధువుల్ని చూస్తే సరిపోతుంది. ఏంటి నువ్వనేది? నేనొకటి చెప్తాను, కానీ మీరేమీ అనుకోకండి. చెప్పు. నాకు వదిన వైపు వాళ్ల సంబంధమే చూడొచ్చు కదా. ఏంటి నీ ఆలోచన అటువైపు దారి తీస్తోంది? అసలు నేనే మీ వదిన్ని ఎందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నానని బాధపడుతుంటే నువ్వు దాని బంధువుల్లో సంబంధం చూడమంటావేంటి? ఎందుకనే వదిన గురించి అలా మాట్లాడతావు? వదిన మన కుటుంబం గురించి ఎంత కష్టపడిందో నీకు తెలీదా? ఏంటే అన్నీ తెలిసిన దానిలాగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? అయినా ఇప్పుడు పెళ్లి విషయాలు నీకెందుకే? ముందు నీ చదువు సంగతి చూడు, దాని మీద శ్రద్ధ పెట్టు. ఏదో మేము మాట వరుసకి పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే నువ్వేంటి అటు సంబంధం చూడండి ఇటు సంబంధం చూడండి అని మాకే సలహాలు ఇస్తున్నావు? నీకెప్పుడు ఎలాంటి సంబంధాలు చూడాలో మాకు తెలియదా? అనవసరమైన విషయాల్లో తలదూర్చకుండా నీ చదువు విషయంలో తలదూర్చు.
ఏంటి అర్థమైందా? అవునమ్మా, నువ్వు ప్రస్తుతం ఆలోచించాల్సింది నీ చదువు గురించి. మిగతా విషయాలన్నీ మేము ఆలోచిస్తాం. నువ్వేం చెప్పాల్సిన పని లేదు. ఛ, ఎలాగైనా దిన గురించి ఇంట్లో చెప్దామనుకుంటే వీళ్ళేంటి నన్ను చివాట్లు పెట్టి చదువు మీద శ్రద్ధ చూపించు అని చెప్పి వెళ్ళిపోయారు. మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది. బావా ఏంట్రా ఎక్కడ నిలబడ్డావు? లోపలికి రా. లేదు బావా, అసలు వెతకడమే నాకు నచ్చట్లేదు. ఏదో నీ మీద ప్రేమతో నీ వెంట రావటమే. సర్లే, నువ్వు వెళ్ళి నేను ఇక్కడే ఉంటాను. నీ ఇష్టం. ఎవరు కావాలండి? నమస్కారం అండి, నా పేరు గోపి. జయంతి గారు ఫోన్ చేసి రమ్మన్నారు. ఆవిడున్నారా? ఎవరన్నయ్యా? గోపి నువ్వా? అన్నయ్య, గోపి అర్చన వాళ్ళ ఆయన. గోపి, ఈయన మా అన్నయ్య గుణ. నమస్కారం సార్. నమస్తే అండి. అక్కడే నిలబడిపోయావే, రా గోపి. రా గోపి, కూర్చో. రండి కూర్చోండి. మీ గురించి చాలాసార్లు విన్నాను, కానీ మిమ్మల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం. గోపి ఒక్క నిమిషం. పిన్ని, 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 ఇలా రండి. మీకోసం ఎవరొచ్చారో చూడండి. పిన్ని, నేను ఇంటికి తీసుకెళ్ళడానికి గోపి వచ్చాడు. నన్ను తీసుకెళ్ళడానికా? నేనిక్కడున్న విషయం వాడికెలా తెలుసు? నేనే ఫోన్ చేసి చెప్పాను. ఏంటి, నువ్వు ఫోన్ చేసి చెప్పావా? ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఆవేశపడకు పిన్ని. నువ్వు ఇంట్లో ఉంటే నాకు భారమనో ఖర్చనో నేను ఫోన్ చేసి చెప్పలేదు. ఆ ఇంటికి మీరే పెద్ద దిక్కు. మీరు కనపడకుండా పోయారని తెలిస్తే వాళ్ళెంత బాధపడతారో. అదీ కాక మీరిక్కడికి వచ్చి ఒక రోజు అయిపోయింది. వాళ్ళు దిగులు పడతారని నేనే ఫోన్ చేసి రమ్మన్నాను. జయంతి, నువ్వు తప్పు చేసావమ్మా. అది నా ఇల్లు కాదు. నేను వచ్చిన వెంటనే చెప్పాను నేనిక్కడ ఉండను అని. నువ్వే వద్దు వద్దు అని ఆపావు. ఇప్పుడు నాకు నమ్మక ద్రోహం చేస్తావా? నన్ను అప్పుడే వెళ్ళిస్తే నా దాన్ని నేను చూసుకునేదానిగా. అలా కాకుండా ఇప్పుడు వాడిని పిలిపించి వాడితో నన్ను ఇంటికి వెళ్ళమంటావా? అలా అనకండి పిన్ని. అది మీ ఇల్లు కాకపోవడం ఏంటి? ముమ్మాటికి మీ ఇల్లే. అది నా ఇల్లు కాదు, వాడిల్లు, వాడి పెళ్ళం ఇల్లు. నేనెలా ఉంటాను అక్కడ? అందుకే నేను వెళ్ళను. దయచేసి నా మాట వినండి. అన్ని విషయాలు మనం ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. రండి. నీ పెళ్ళం బయటికి గెంటినప్పుడు నలుగురు ఐదుగురు చూశారు. ఇప్పుడు నువ్వు తీసుకెళ్లి వీధి వీధంతా పిలిచి మళ్ళీ వాళ్ళ ముందు బయటికి గెంటేస్తావా? చూడండి, అసలు నేను ఇంటికెళ్ళేదాకా ఏం జరిగిందో నాకు తెలియదు. తెలిసిన తర్వాత చాలా కంగారు పడ్డాను. మిమ్మల్ని వెతుక్కుంటూ బయలుదేరాను. జయంతి గారు ఫోన్ చేసి మీరు ఇక్కడ ఉన్నారని చెప్పిన తర్వాత నా మనసు కుదుటపడింది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. రండి, మన ఇంటికి వెళ్దాం. ఎవరికి కనపడకుండా ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నాను. ఎందుకు నన్ను వెతుక్కుంటూ వచ్చి ఇలా ఇబ్బంది పెడుతున్నావు? వెళ్ళు, నేను రాను. చూడండి, మీరు లేని ఇల్లు అసలు ఇల్లులాగానే లేదు. అందరూ బాధపడుతున్నారు.
అర్చన కూడా ఎంతో భయపడుతోంది. ఇంక రాని విషయం చెప్పనవసరం లేదు. మీకోసం అది చాలా ఏడుస్తోంది. ఎప్పుడూ హాయిగా సంతోషంగా ఉండే నాన్న మీరు కనిపించకపోయేసరికి చాలా దిగులు పడుతున్నాడు. ఇంకో విషయం, అర్చన రేవతి ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు నేనే వాళ్ళని వెతికి తీసుకొచ్చాను. అయినా అప్పుడు నేను భయపడలేదు. కానీ మీరింట్లోంచి వెళ్ళిపోయారని తెలిసిన తర్వాత మొదటిసారిగా చాలా భయపడ్డాను, బాధపడ్డాను. ఎందుకో నాకు తెలీదు. నేను మీ రక్తం పంచుకు పుట్టకపోయినా మీ ప్రేమ ఆప్యాయతలతో పెరిగాను. మీ ప్రేమ విలువ ఎంత గొప్పదో మీరింట్లోంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాతే నాకు అర్థమైంది. తప్పు ఎవరిదైనా కావచ్చు, మిమ్మల్ని మీ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమని చెప్పే అర్హత అర్చనకి లేదు. అర్చన నిజంగా తప్పు చేసింది. అర్చన తరఫున నేను మీకు క్షమాపణలు చెప్తున్నాను. ప్లీజ్ రండి, ఇంటికి వెళదాం. చూడండి, మీరిలా మౌనంగా ఉండడం కరెక్ట్ కాదు. నా కన్నతల్లి ఎలా ఉంటుందో నాకు తెలీదు. మిమ్మల్ని నా తల్లి అనుకుని పెరిగాను. కన్నతల్లి లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఆ బాధ వాసుకి రాణికి కలగకూడదు. అందుకే అంటున్నాను, మీకు దండం పెడతాను. ప్లీజ్ అండి, రండి, మన ఇంటికి వెళ్ళిపోతాం. ప్లీజ్. పాపం గోపి అంతలా బతిమలాడుతున్నాడు. వెళ్ళండి పిన్ని. ఏంటన్నయ్య నువ్వు కూడా కామ్గా ఉన్నావు? నువ్వు కాస్త నచ్చ చెప్పు. అవునమ్మా, గోపి చెప్పినట్టు తల్లి దూరం అయితే ఎంత బాధపడతారో నాకు జయంతికి కూడా తెలుసు. ఆ వేదన మీ గోపి వాళ్ళు అనుభవించకూడదు. మీరు వెళ్ళండి. మీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా వెంటనే తిరిగి ఇక్కడికి వచ్చేసేయండి. ఇదంతా మీ ఇల్లే. మేం మీ పిల్లలమమ్మా. బయలుదేరండి. సరే అను పిన్ని. సరే, మీరింతగా చెబుతున్నారు కాబట్టి నేను వెళ్తాను. పదండి పిన్ని. పదండి. కూర్చోండి. వస్తానండి. మంచిది గోపి. వస్తాను సార్. అలాగే. జయంతి, నువ్వు చేసేది నాకేమీ అర్థం కావటం లేదు. ఏం అర్థం కాలేదన్నయ్య? అదే, ఆవిడ రోడ్డు మీద పడిపోతే ఇంటికి తీసుకొచ్చావు. దానికి ఏంటిది అవసరమా అంటే ఏదో కారణం చెప్పావు. ఇప్పుడు గోపికేమో ఫోన్ చేసి రమ్మని పిలిచావు. ఈమెకి నచ్చ చెప్పి పంపిస్తున్నావు. ఇదంతా దేనికి? అసలు అప్పుడే రోడ్డు మీద వదిలేస్తే పోయేది కదా. అన్నయ్య, ఈ జయంతి కారణం లేకుండా ఏ పని చేయదు. కావ్య పెళ్లిలో జరిగిన గొడవ వల్ల అర్చన నా మీద కోపంగా ఉంది. ఇప్పుడు భాగ్యం విషయంలో సహాయం చేశామని తెలిస్తే తన కోపం కాస్త చల్లారుతుంది. మరో విషయం ఏంటంటే, అమ్మకొచ్చిన స్థలం విషయంలో ఆ భాగ్యానికి మన మీద కోపం. ఇప్పుడు చేసిన సహాయం వల్ల ఆ కోపం పోతుంది. నిజమే కావచ్చు, మనకేంటి? ఏంటన్నయ్య ఆ ప్రశ్న? చాలా ఉపయోగాలున్నాయి. ఇప్పుడు బంధుత్వాలు, సంబంధాలు, రాకపోకలు లేకపోయినా రేపా తల్లి కూతుళ్లు కలిస్తే మన సమస్యలు ఎలా సృష్టిస్తాం? మనం వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకుంటే నేను వీళ్ళింటికి వెళ్ళొస్తుండాలి. ఈ హెల్ప్ ఆ ట్రిప్కి వీసా లాంటిది. ఎప్పుడంటే అప్పుడు వెళ్ళొచ్చు, నిప్పు పెట్టొచ్చు, రావచ్చు. ఓహో, దీంట్లో అంత కిరికిరుందా? అవునన్నయ్య. అనుకున్నా.
నువ్వు చాలా దూరం ఆలోచించే ఏ పనన్నా చేస్తావని. సరేరా? భాగ్యమక్క వచ్చేసావా? గోపి మీ అమ్మని వెతికి తీసుకొచ్చావా? భాగ్యమక్క వచ్చేసావా? నువ్వు లేపోయేసరికి వీధి వీధంతా బోసిపోయింది. ఎలాగైతేనేవు నువ్వు వచ్చేసావు, అంతే చాలు. గోపి, నీ భార్య చేసిన తప్పును సరిదిద్దుకోవయ్యా. సరే వెళ్ళండి. పోయి మళ్ళీ శనిని వెతుక్కొని మరీ తెచ్చుకున్నాడు వీడు. అర్చనకి మళ్ళీ కష్టాలు తప్పవు అన్నమాట. పదండి పదండి. ఒక్క నిమిషం ఆగండి.